ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా 3వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. 2 రౌండ్లు ముగిసేసరికి 14,672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. రెండో రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 70,785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,114 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,239 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్కి 20,234 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ కౌంటింగ్ కంటిన్యూగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 24 గంటల పాటు ఈ కౌంటింగ్కు ఏర్పాట్లు అధికారులు చేశారు. షిఫ్ట్ల వైజ్గా 900 మంది సిబ్బందితో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం నేను నల్గొండ జిల్లా సమీపంలో ఉన్నటువంటి దుబ్బలపల్లి గోదాం దగ్గర ఉన్నాను. ఇక్కడే ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా హోరాహోరీగా ఉత్కంఠభరితంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు 192,000 ఓట్లు లెక్కించగా అందులో 70,000కు పైగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు వచ్చాయి. 50,000కు పైగా చిలుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వచ్చాయి. 24,000కు పై చిలుకు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి వచ్చాయి. 20,000కు పైగా ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్కు ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి లీడ్ కనుక గమనిస్తే 14,761 లీడ్తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. కానీ ఇందులో ఫస్ట్ ప్రియారిటీలో ఈ విజేత ఎవరో తేలేదంటూ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులంతా చాలా ఆశగా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సామాన్యంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు లాగా కాకుండా ఈ ఓటింగ్లో ప్రాధాన్యత ఓటింగ్ ఉంటుంది. ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 50% పైగా ఎవరైతే ఓట్లు సాధించుకుంటారో వారినే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ 50% కనుక పైన ఉండకపోతే మళ్ళీ రెండో ప్రియారిటీ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు చూస్తే 70,000కు పైగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించిన మల్లన్నకు వచ్చినటువంటి నేపథ్యంలోనే రెండో ప్రాధాన్యత అవసరం పడుతుంది. మొదటి ప్రాధాన్యతతో లెక్కింపులో గెలిపెవరో తెలియదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, పార్టీల అభ్యర్థులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మన విజువల్లో చూడొచ్చు. ప్రస్తుతం నేను కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్న చూడొచ్చు. ఇక్కడ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ నేపథ్యంలో ఏజెంట్లు కావచ్చు, రాజకీయ పార్టీల సంబంధించినటువంటి నేతలంతా కూడా ఉత్కంఠభరితంగా ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి చూసిన పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఈ కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే 15,000కు పైగా చెల్లని ఓట్లుగా అధికారులు గుర్తించారు. ఎందుకంటే కొంతమంది పట్టభద్రులు అవగాహన రాహిత్యంతో కూడా చెల్లని ఓట్లు 1 నెంబర్ అంకె రాయడం కావచ్చు, జై కాంగ్రెస్ కావచ్చు, మిగతా అంకెలకు రాయడం అయితే జరిగింది. ఈ ఒక్క రౌండ్ పూర్తి కావడానికి 7 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 వరకు మొదటి రౌండ్ పూర్తయింది. రాత్రి 12 నుంచి ఉదయం 8 గంటల వరకు రెండో రౌండ్ పూర్తయింది. ప్రస్తుతం ఇప్పుడు మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. దరిదాపుగా మూడో రౌండ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు ఇంకా అధికారికంగా అధికారులు మాత్రం మూడో రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలను వెల్లడించలేదు. ఇప్పటివరకు 190,277 ఓట్లు లెక్కింపు జరగా అందులో 177,150 వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయి. మిగతా 143,736 ఓట్లు లెక్కించనున్నట్టు తెలుస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓటులో కనుక గెలుపెవరో తేలకపోతే తప్పకుండా రెండో ప్రాధాన్యత ఓటు సంబంధించి లెక్కింపు కార్యక్రమం జరగబోతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇంకా 2 రోజుల పాటు, ఇంకా 48 గంటల పాటు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంటూ కూడా అధికారులు కావచ్చు, ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థులు అంచనా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు ఉన్న కౌంటింగ్ కనుక గమనిస్తే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా హోరాహోరీగా కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే మూడో రౌండ్ ఫలితాలు వస్తే మల్లన్నకి ఎంత లీడ్ వచ్చింది, అసలు ఎంత మేరకు మొదటి ప్రాధాన్యత ఓట్లోనే తెలుస్తుందా, లేదంటే రెండో ప్రాధాన్యత ఓటు వరకు వెళ్లాల్సి ఉంటుందా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.